హలో, అందరికి నమస్తే. నేను ఇది శ్రీశైలం హైవే అనమాట. ఇది శ్రీశైలం హైవేకి ఆమన్గల్ దగ్గరలో, జస్ట్ ఆమన్గల్ దగ్గర ఒక 1 కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్ అనమాట. ఇది హైవే బిట్ 8 ఎకరాల్లో ఉంది, 8 ఎకర్స్లో ఉంది. కమర్షియల్గా వాడుకోవచ్చు, రెసిడెన్స్ లాగా వాడుకోవచ్చు. ఇది నా ఫ్రెండ్స్ డీలింగ్ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేయలేను, తెలుసు కదా నా గురించి. కాకపోతే ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే, సొంతింటి కళ, సొంతింటి ఫ్లాట్ అనే వాళ్ళకి చాలా రీజనబుల్లో ఈ వెంచర్లో నా ఫ్రెండ్స్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వెంచర్ తీసుకుంటే ఫ్యూచరు డెఫినెట్గా మీకు బంగారం అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ హైవే ఉంది కదా, ఇది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవేని ఏం చేశారంటే తిరుపతి బైపాస్ చేస్తున్నారు. దాని ఎక్స్టెన్షన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఉంటుంది ఎక్స్టెన్షన్ బైపాస్. అది మెయిన్ రోడ్ వస్తుంది కదా, ఇక్కడ దాకా లెఫ్ట్ రైట్ సేమ్ ఇంతే కట్ అవుతాయి, లెఫ్ట్ రైట్. దానికి కూడా ఏం చేశారంటే ఈ ఎక్స్టెన్షన్ నుంచి మళ్ళీ అంత గ్యాప్ తీసుకున్నారు వెంచర్స్. అంత గ్యాప్ అయితే ఈ మధ్యన ఏదో చెట్లు అటువంటివి అన్ని తీసుకోవడానికి చేశారు. లోపల వెంచర్ విషయానికి వస్తే 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 600 గజాల మధ్యన ఫ్లాట్లు ఉన్నాయి. ఇది చాలా చిన్నది అనమాట వెంచర్, 8 ఎకరాలే. ఇట్లా లోపలికి తక్కువ ఉంటుంది వెంచరు, వెడల్పు ఎక్కువ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ మీకు రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది. అక్కడ చూడండి, ఆ స్కార్పియో ఉంది కదా, ఆ స్కార్పియో కాడ నుంచి వెంచర్ ఇలా చూసుకోండి, ఇలా అలా 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 రండి, అక్కడి వరకు ఉంటుంది. టోటల్గా నీకు డెప్త్ లోపలికి ప్లాట్లని అటువంటిది కాకుండా రోడ్డుకి మెయిన్ హైవే రోడ్ నుంచి 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 లోపలికి వెళ్దాం. దాని విషయాలు ఏందో చూద్దాం దా ఒకసారి. ఇప్పుడు ఈ ప్లాట్లు ఉన్నాయి కదా, ఈ ప్లాట్లో తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మెయిన్ రోడ్ కదా, ఈ మెయిన్ రోడ్లో ఎవరైనా కమర్షియల్గా హోటల్స్, రెస్టారెంట్స్, గెస్ట్ హౌస్, మరి ముఖ్యంగా చెప్తే గెస్ట్ హౌస్, ఈ మధ్య మనకి ఉండడానికి సిటీ అవుట్స్కట్కి ఏం లేని ఒక 100 కిలోమీటర్ దూరం కూడా ప్రియారిటీ ఇస్తున్నారు ఈ మధ్య ఈ సిటీలో ఉంటున్న వాళ్ళు. అటువంటి దానికి చాలా మంచిది అనమాట ఈ వెంచర్. 8 ఎకర్స్లో ఉంది. చూడండి మీకు ఎంత. అందులో ఈ వెంచర్లో DTTCP లేఅవుట్, క్లియర్ టైటిల్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మరి ముఖ్యంగా నా కొలిక్కి దీన్ని డీలింగ్ చేస్తున్నారు ఆయనే. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, లీగల్గా అన్ని క్లియర్గా ఉంటాయి. అవి చూసుకొని తీసుకోండి. మరి ముఖ్యంగా ఎవరు ప్రమోట్ చేయనని చెప్తున్నాను కదా, చేస్తున్నానంటే క్లియర్గా ఉంటేనే చేస్తానన్నమాట. చూడండి మొత్తం వెంచర్. ఇక్కడ ఆర్చ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ ఫ్లాట్లో ఉన్నాం. ఇట్లా లోపలికి వెళ్దాం, ఎంత దూరం ఉంటుందో మీకే క్లియర్గా తెలుస్తుంది. మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బ్లాక్ ఇది నెక్స్ట్ సెకండ్ ఫ్లాట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంతే, నాకు తెలిసి ఏముండవు. 4 ఫ్లాట్లు 5 ఫ్లాట్ల కంటే ఎక్కువ ఏమీ లేవు అన్నమాట. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా మనకి ఇట్లా లోతు తక్కువ ఉంటుంది, ఇట్లా వెడల్పు చాలా పెద్దగా ఉంటుంది. అందరు ఎటు చూసినా దిగి ఇలా రోడ్డు మీద దిగి బై వాక్ అనమాట. ఇంకా అన్ని 5 సమ్ ఉంటాయి కదా ఇట్లా లోపలికి. 5 కమర్షియల్ ప్లాట్లు మనకి. ఎక్కడ ఇది అన్ని కమర్షియల్ ప్లాట్లే. వీలైనంత తొందరలో దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి బంగారమే. ఈ రోడ్లు కూడా 30 ఫీట్ ఉన్నాయి, 40 ఫీట్ ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్తున్నా, తిరుపతికి వెళ్ళడానికి జస్ట్ ఇంకా 4 ఇయర్స్ లోపల ఈ రోడ్ మొత్తం కంప్లీట్ చేస్తారు.
ఈ తిరుపతికి వెళ్ళడానికి ఒక 95 నుంచి 100 కిలోమీటర్ తక్కువ అవుతుందని చెప్తున్నారు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. అప్పుడు ఇది ఇటువంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా మంచిది. అప్పుడు పెడదామన్న ఆలోచనలో లోపల ముందే అయిపోతాయి నాకు తెలిసి. ఎందుకంటే అంత మంచిగా ఉంది ఈ ల్యాండ్. సాధ్యమైన తొందరలో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ త్వరపడితే చాలా మంచిది. మీరు రేట్ల విషయంలో కాదు, చాలా రీజనబుల్. మీకు బయట మార్కెట్లో దీని ఎదురుగా ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ పేరు చెప్పడం తప్పు, కానీ దాన్ని చూసుకుంటే 40 to 60% డిఫరెన్స్ ఉంటుంది.